ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధించవచ్చితిమి అనేది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ కూడా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని జరుపుకోవడానికి ఆహ్వానించి ఉన్నది. క్రీస్తు సాక్షాత్కారము అంటే ఏమిటి? క్రీస్తు సాక్షాత్కారము ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎన్ని సందర్భాలలో తనను తాను వ్యక్తపరుచుకున్నారు అని తెలుసుకొని, ముగ్గురు జ్ఞానులు ఏ రకంగా క్రీస్తు ప్రభుని అంగీకరించి, క్రీస్తు ప్రభుని ఆరాధించి, క్రీస్తు ప్రభుకి కానుకలు సమర్పించారనే విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రియ విశ్వాసులారా, సాక్షాత్కారము అనగా అర్థం ఏంటి? వ్యక్తపరచుకోవడం, తనను తాను బయలుపరచుకోవడం, తనను తాను తెలియజేయడం. క్రీస్తు ప్రభువు తన జీవిత ప్రయాణములో ఎన్నిసార్లు దాదాపుగా అంచనా వేసి ఎన్నిసార్లు తనను తాను వ్యక్తపరుచుకున్నారు, తనను తాను బయలుపరుచుకున్నారు, తనను తాను ప్రజలకు తెలియచేశారు? ఉదాహరణకు 2-3 మాట్లాడుతున్నాం. మొదటిగా జ్ఞానులకు తనను తాను వ్యక్తపరుచుకున్నారు. రెండవదిగా గొర్రెల కాపురులకు, ఇంకా దేవుడు కొండపైన సాక్షాత్కరించారా? ట్రాన్స్ఫిగరేషన్, దివ్య రూపధారణ ద్వారా తనను తాను సాక్షాత్కరించుకున్నారు. ఈరోజు మనకు తల్లి తిరుసభ క్రీస్తు ప్రభు జ్ఞానులకు, రాజులకు ఎలా తనను తాను వ్యక్తపరచుకున్నారు, క్రీస్తు ప్రభు జ్ఞానులకు తను వ్యక్తపరచుకున్నప్పుడు జ్ఞానులు ఎలా ఆయన దగ్గరికి వెళ్ళారు, జ్ఞానులు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఆయన ఆరాధించారు, ఆరాధించిన తరువాత ఎటువంటి కానుకలు, ఎలా వారు కానుకలు అర్పించారు, ఎటువంటి హృదయముతో వారు కానుకను అర్పించారు, అర్పించిన తరువాత తిరిగి ఏ విధంగా వెళ్ళారు అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చూసినట్లయితే, మొట్టమొదటిగా వారు క్రీస్తు ప్రభుని ఎలా కనుగొన్నారు? నక్షత్రము ద్వారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటి పట్టణములో యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం, లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది అని చెప్తూ ఉన్నారు. లెమ్ము ప్రకాశింపుము. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొదటి సందేశం ఇదే. లెమ్ము ప్రకాశించుము అంటే లేచి వెలుగై నిలువమని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆ వాక్యము కేవలం సియోనుకు కాదు, ఇది మన మనందరి కోసం ప్రభు చెప్తూ ఉన్నారు. యెషయా ప్రవక్త ద్వారా లెమ్ము వెలుగుగా ఉండమని చెప్తూ ఉన్నారు. వెలుగుగా ఉండాలి, నక్షత్రము వలె మనము కూడా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. నక్షత్రము రాజులకు, జ్ఞానులకు మార్గదర్శకంగా ఉంది. ఈరోజు నువ్వు నేను మనందరము కూడా మన జీవిత విధానము ద్వారా, జ్ఞాన స్నానము పొందినటువంటి క్రైస్తవుల ద్వారా, జ్ఞాన స్నానం పొందినటువంటి కథోలిక విశ్వాసుల వలె మనము వెలుగుగా ఉంటున్నామా? మనము ఆ నక్షత్రము వలె మనము కూడా మన జీవితాన్ని వెలిగింప చేస్తూ ఇతరులకు వెలుగుగా ఉంటున్నామా? లేక మన జీవిత విధానము ద్వారా, మన జీవిత నడవడిక ద్వారా చీకటిని ఇతరులకు పరిచయం చేస్తున్నామా? మత్తయి శుభవార్త
4వ అధ్యాయము 14, 16 వచనం, 14 నుంచి 16 వచనములు. సెబూలోను నప్తలి ప్రాంతమును గలిలియా సరస్సు తీరము యోర్దాను నదికి ఆవలి దిక్కున అన్యులు నివసించు గలిలియా సీమ అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను. ఈ రోజు క్రీస్తు ప్రభువు జ్ఞానులకు వెలుగుగా, లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఈ రోజు మనము మన జీవితాల ద్వారా నక్షత్రము వలె వెలుగుగా ఉంటున్నామా? మనం పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలు వాగ్దాత్వ భూమికి వెళ్ళినప్పుడు దేవుడు ఏ రకంగా వారిని నడిపించారు? పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిలా వచ్చావు కదా. పగలు మేఘమై రాత్రి అగ్ని స్తంభము వలె వారిని నడిపించారు. ఈరోజు నక్షత్రము కూడా ఒక వెలుగులాగా జ్ఞానులను నడిపిస్తూ ఉంది. ఈరోజు మన జీవితాలు, మనము ఒక క్రైస్తవ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ఆ వెలుగుని మనము స్వీకరించి ఆ వెలుగు వలె ఇతరులను నడిపిస్తూ ఉన్నామా? ఆ వెలుగు వలె ఇతరులను మనము ముందుకు కొనసాగిస్తున్నామా? లేక అంధకారాన్ని ఇతరులకు పరిచయం చేస్తున్నామా? చీకటి జీవితాన్ని ఇతరులకు పరిచయం చేస్తున్నాం. ఇంతకు ఈ వెలుగు అంటే ఏంటి? ఇంతకు చీకటికి వెలుగుకు ఉన్న వ్యత్యాసం ఏంటి? చీకటి ఏంటి? చీకటిలో మనకి ఏమైనా కనపడుతుందా? వెలుగులో అన్నీ కనిపిస్తాయి కదా. చీకట్లో ఉన్నటువంటి జీవితం అంటే బాధామయ జీవితముగా, బాధలతో నిండినటువంటి జీవితము. మనము వ్యాధి బాధలతో నాకు దేవుడు లేడు, దేవుడు నన్ను నడిపించడు, నేను ఎంతగా దేవాలయములకు వెళ్ళినా, ఎంతగా ప్రార్థించినా నాకు మాత్రమే దేవుడు కష్టాలు ఇస్తున్నాడు, నేను ఎంత విశ్వాసముతో జీవించినా నాకు మాత్రమే దేవుడు కష్టాలు ఇస్తున్నాడు, నా జీవితంలో నాకు ఇష్టమైన వారందరినీ నేను కోల్పోతున్నాను, నాకే బాధలు వస్తున్నాయని మనం ఉంటాం చూసారా. అది చీకటి జీవితం. నాకు మాత్రమే అని అందరూ అనుకుంటారు, నాకు 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 అని అందరూ అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో అంధకారం ఉంది. నాకు మించినటువంటి బాధ ఈ ప్రపంచంలో ఎవరికీ రాదు. కొన్నిసార్లు అంటాం కదా, నా బాధ నా పగవాడికి కూడా రాకూడదు అంటుంటా. అలా మన బాధ మనకు అంధకారంలో ఉన్నప్పుడు క్రీస్తు వెలుగై మనకి వస్తూ ఉన్నాడు, క్రీస్తు వెలుగై మనకి అవతరించుతూ ఉన్నాడు, క్రీస్తు వెలుగై మనకి సాక్షాత్కారం ఇస్తూ ఉన్నాడు. ఆ వెలుగును మనం స్వీకరించి ఆ వెలుగును ఇతరులకు పంచిపెడుతూ ఉన్నామా? ఇకపోతే రెండవదిగా, ఈ వెలుగు కేవలం కొంచెమంది ప్రజలకు మాత్రమే కాదు, ఒక జాతికి చెందిన వారికి మాత్రమే కాదు, ఇది సమస్త మానవాళికి అని 2వ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5, 6 వచనములు. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ మూలమున పవిత్రులకు, అపోస్తులకును, ప్రవక్తలకును దీనిని తెలియజేసును. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించుచు వారును ఈ శరీరం యొక్క అవయవములే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కేవలము క్రీస్తును వెంబడించే ప్రజలకే కాదు, క్రీస్తును అనుసరించే వారికే కాదు, అందరికీ ఆయన వెలుగును ప్రకాశించడానికి వచ్చాడు. కేవలం ఒక వర్గం చెందినటువంటి ప్రజలకే కాదు, కేవలం ఒక రాజ్యానికి చెందినటువంటి ప్రజలకే కాదు, సమస్త మానవాళికి, అందరికీ ప్రభువు దేవుడై ఉన్నాడు. అంధకారములో ఉన్న వారికి, వెలుగులో ఉన్న వారికి ప్రభువు దేవుడై ఉన్నాడు. అందరి కోసం ఆయన జన్మించాడు. కేవలం ఒక వర్గపు ప్రజల కోసం కాదు, ఒక రాజ్యపు ప్రజల కోసం కాదు, ఒక పరమైనటువంటి ప్రజల కోసం కాదు, సమస్త మానవాళికి ఆయన
జన్మించి ఉన్నాడు. సమస్త మానవాళి రక్షణార్థమై ఆయన జన్మించి ఉన్నాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 32వ వచనం. అది అన్యులకు మార్గదర్శమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలుకు మహిమను చేకూర్చు వెలుగు. ఈ వెలుగు ప్రభువు ఏ విధంగా అయితే యెషయా ప్రవక్త ద్వారా మనను వెలుగుగా ప్రకాశించమని చెప్తున్నారో, లెమ్ము వెలుగై జీవించమని చెప్తూ ఉన్నాడో, ఆ వెలుగు కేవలము కొంచెమంది ప్రజలకు కాదు, అన్ని జాతుల వారికి, అన్ని ప్రజల వారికి అని చెప్తున్నప్పుడు ఆ ప్రభువు తనను తాను అందరికీ వ్యక్తపరిచారు. ఇప్పుడు దేవదూత శిష్యులకు కనపడి, లేదా అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపులకు కనపడి ఏం చెప్పింది? సమస్త మానవాళికి. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10వ వచనం. దేవదూత వారితో ఇట్లా, నేను మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించుచున్నారు. కేవలము యూదులకు మాత్రమే కాదు, కేవలము యూదా ప్రజలకు మాత్రమే కాదు, సమస్త మానవాళికి. కేవలము రాజులకు మాత్రమే కాదు, కేవలము బలవంతులకు మాత్రమే కాదు, బలహీనులకు కూడా నేను శుభ సమాచారాన్ని అందిస్తున్నాను. ఏంటంటే బెత్లెహేములో ఒక బాలుడు పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్నాడు, లోకరక్షకుడు జన్మించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ జన్మించినటువంటి ఈ వెలుగుకి, జన్మించినటువంటి ఈ లోకరక్షకునికి జ్ఞానులు ఆ నక్షత్రము ద్వారా, ఆ వెలుగు ద్వారా ఆయన వద్దకు వెళ్ళి ఆయన ఎలా ఆరాధించారు? సాష్టాంగపడి ఆరాధించారు. రాజులు కదా, రాజులు అంటే గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నారు, శాసించేటటువంటి వ్యక్తులు. వారు శాసిస్తే ఎవరైనా వారి దగ్గరికి రావాల్సిందే. ఒక రాజు వద్దకు వెళ్ళి అందరూ నమస్కరిస్తుంటారు, సాష్టాంగ పడుతుంటారు, మోకరిస్తూ ఉంటారు. అటువంటి రాజులు లోకరక్షకుడు బెత్లెహేము నగరంలో పుట్టినట్టు ఈ రాజు వరకు, ఈ రాజు వద్దకు, చిన్న బాలుని వద్దకు వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నారు. మనం చాలా చక్కగా పాడుతుంటాం. మనం ఎలా ఆరాధించాలని పాడతాం? ఎప్పుడు ఆరాధించాలని పాడతాం? ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం మనం ఆరాధిస్తామంట? నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసునకు. ఎలా ఆరాధిస్తాం? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాం. ఎలా? కొంతసేపు మాత్రమేనా? దేవాలయంలో ఆదివారం 1 గంట సమయం వచ్చి, శుక్రవారం 1 గంట సమయం వచ్చి ఆరాధిస్తామంటామా? లేదు కదా. జీవితాంతము వరకు శాశ్వతంగా అన్ని సమయాలలో, అన్ని వేళలో ఆరాధిస్తాము. చక్కగా పాడుతూ ఉంటాం. పాడటమేనా? చేసేదేమన్నా ఉందా? పాడటమేనా? చేసేదేమన్నా ఉందా? విశ్వాసులారా, ఆరాధన అన్ని సమయాల్లో చేయాలని ఈ జ్ఞానులు మనకు ఉదాహరణ ఇస్తున్నారు. జ్ఞానులు ఒక రాజ్యాన్ని పరిపాలించేవారు, ఒక రాజ్యాన్ని శాసించేవారు, ఒక రాజ్యాన్ని తమ వంటి ఒక మాటతో శాసించేటువంటి ఆ వ్యక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో బాధలు పడుతూ, ఎన్నో కొండలు ఎక్కుతూ బెత్లెహేము నగరమునకు వచ్చారు. ఎందుకు? ఆ రాజుని, ఆ బాలుని ఆరాధించడానికి. ఎలా ఆరాధించారు? సాష్టాంగపడి ఆరాధించారు. ఒక రాజు ఒక చిన్న బాలుని వద్దకు వచ్చి, ఆయన ఎవరో తెలియనటువంటి ఆ సందర్భంలో వెళ్ళి, ఆయన దేవుడు సూచించిన మాటల ప్రకారం జ్ఞానులు వచ్చి ఆయన సాష్టాంగపడి నమస్కరించారు అంటే అది సాధారణమైన విషయమా?
ఒక రాజు ఒక సాధారణ వ్యక్తి, ఒక చిన్న పశువుల పాకలో, రాజభవనంలో పుట్టిన వ్యక్తి కూడా కాదు, ఒక పశువుల పాకలో పుట్టినటువంటి ఆ బాలుని వద్దకు వచ్చి సాష్టాంగపడి రాజరికములో ఉన్నటువంటి వారు ఆయనను ఆరాధించారు. మన ఆరాధనలు ఎలా ఉన్నాయి? మన ఆరాధనలు ఎలా ఉన్నాయి అంటే పైన పతారం అన్నట్టు ఉంటాయి. ఎందుకంటే పైకి చూడ గొప్ప విశ్వాసులుగా నా దేవా నా ప్రభువా అంటూ ఉంటారు, కానీ హృదయాంతరంగంగా ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తున్నామా? జ్ఞానులుగా ఉన్న వారు కూడా తమను తాము తగ్గించుకున్నారు. ఆ క్రీస్తు ప్రభు వద్దకు వచ్చినప్పుడు తమను తాము తగ్గించుకొని ఆరాధించారు. మనల్ని మనం తగ్గించుకొని ఆయనను ఆరాధిస్తున్నామా? రాజులే అంత సాష్టాంగపడి నమస్కరించి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తే ఏదో చిన్న చిన్న జీవితాలు జీవించే మనం మాత్రం ప్రెస్టేజ్కి వెళ్తూ ఉంటాం. అలా కాకుండా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక మూడవదిగా కానుకలను తెచ్చారు. ఈ కానుకల గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. క్రైస్తవులు రెండు రకాలు. క్రైస్తవులలో ఉదార స్వభావము కలిగినటువంటి క్రైస్తవులు రెండు రకాలు. ఒక రకం క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభు నాదంటూ అని ఒక రకమైనటువంటి క్రైస్తవులు కానుకలు ఇస్తూ ఉంటారు. ఇంకొక రకమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉంటారంటే, నా ధనము నా ఫలము ప్రభు కోసమే, నా దశమా భాగము నీకు అర్పింతును అన్నట్లు రెండు రకాల క్రైస్తవులు ఉంటారు. ఈ మొదటి రకం క్రైస్తవులు ఎలా ఉంటారంటే, నాకున్నది, నా దగ్గర ఏమీ లేదయ్యా, నా దగ్గర కనీసం ఇవ్వడానికి ఏమీ లేదు, ఉన్న కొంచాన్ని నీకు ఇస్తున్నానని ఒక రకమైన క్రైస్తవులు ఉంటారు. నా దగ్గర ఉన్నదంతా నీకే, నా దగ్గర ఉన్న ఆస్తి కానీ, నా దగ్గర ఉన్న డబ్బులు కానీ, నా దగ్గర ఉన్న బంగారం కానీ అంతా నీకే, నా దశమ భాగం కూడా నీకే అంటాం. అది ఎంత శ్రేష్టమైన భాగం అంటే, ఉదాహరణకు చాలా చక్కగా చెప్పాలంటే కథోలికులు మాత్రం ఈ పాట పాడతారు. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ అంటూ చాలా దీనతతో, భక్తితో, బాధతో, ప్రభు నా దగ్గర ఏమీ లేదయ్యా, ఏమి ఇవ్వగలనయ్యా నీకు అంటాం. అదే కొన్ని సంఘాలకు చెందిన క్రైస్తవులు, నా ధనము నా బలము ప్రభు కోసమే, నా దశమా భాగము నీకు అర్పింతును అంటూ ఉన్నదంతా దారబోస్తూ ఉంటారు. ఎవరికి? దేవునికా? అది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మనము ఎటువంటి కానుకలు తెస్తున్నాము? ఈరోజు జ్ఞానులు 3 రకాలైన కానుకలు తెచ్చారు. ఏంటది? సామ్రాణి, 12వ వచనం, బంగారము, సామ్రాణి, పరిమళ ద్రవ్యమును తీసుకొచ్చాడు. బంగారము రాజరికాన్ని సూచిస్తూ ఉంది. క్రీస్తు ప్రభు రాజరికాన్ని సూచిస్తూ ఉంది. సామ్రాణి దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. ఇక పరిమళ ద్రవ్యము రక్షణను, మానవ రూపధారి అయిన క్రీస్తును సూచిస్తూ ఉంది. మన కానుకలు రాజులుగా ఉన్నటువంటి వారు ఆలోచన ప్రకారం, వారి ప్రేరణ ప్రకారం వారి కానుకలు తీసుకొచ్చి ఇచ్చారు. మన కానుకలు ఎలా ఉన్నాయి? మన కానుకలు క్రీస్తుకి ఎలా ఇస్తున్నాం? కొన్ని సందర్భాలు ఇక్కడ కాదులే కానీ, ఉదాహరణకు కొన్ని విచారణలో, కొన్ని సందర్భాల్లో, కొన్ని పెద్ద శ్రేష్టమైనటువంటి పుణ్యక్షేత్రాలలో కానుకలు తీసినప్పుడు చినిగిన నోట్లు కూడా కనపడుతుంటాయి. అలాంటి కానుకలు మనం తెస్తున్నాం. అంటే డబ్బు గురించి కాదు, కానీ హృదయాంతరంగము నుంచి. అది చల్లదని మనకు తెలుసు, అయినా కూడా మనం ఇస్తూ ఉంటాం కదా చాలాసార్లు. అందులో మనం కూడా పాత్రలమై ఉండవచ్చేమో కొన్నిసార్లు. అలా కాదు, మన కానుకలు తెచ్చే విధానం ఎలా ఉండాలంటే, హృదయము నిండినటువంటి మనస్సులతో మనస్ఫూర్తిగా ఆయనకి ఇచ్చేటువంటి కానుకలు ఏమి ఇవ్వగలను అన్నట్లు కాకుండా, నా దగ్గర ఉన్నదంతా నీకే ప్రభు అని మనం సమర్పించేలాగా ఉండాలి.
ఈ రకంగా నేను నా జీవితంలో జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను, పంచుకుంటాను. ఒక్క చిన్న ఉదాహరణ ఏంటంటే, నేను మా ఇంట్లో మా చెల్లి నేను సెమినార్‌లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మా మమ్మీ, డ్యాడీ, మా అమ్మ, నాన్న ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఇష్టపడకుండా నన్ను డాక్టర్‌ని చేయాలని చూశాడు. నేనేమో సెమినార్‌లో జాయిన్ అవ్వాలని చాలా ఆతృతతో, ఆశతో ఎదురు చూస్తూ రోజు అడుగుతున్నాను. ఏం చేసినా జరగట్లేదు. ఎంత అడిగినా కూడా మా అమ్మ కానీ, మా నాన్నగారు కానీ ఒప్పుకోవట్లేదు. అలా చేస్తున్నప్పుడు ఒకరోజు సాయంత్రం పూట కుటుంబ ప్రార్థన చేసిన తర్వాత ఇంకా 2 రోజులు గడివే ఉంది నేను సెమినార్‌లో అడుగు పెట్టాలంటే. ఆ 2 రోజుల్లో నేను ఏదో రకంగా మా తల్లిదండ్రులను ఒప్పించాలి. ఆ సమయంలో మా అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత ఒక పాట పాడారు. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా అని ఒక పాట పాడారు. అలా ప్రార్థన అంతా అయిపోయి, పాట అంతా అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి చూసి, అమ్మ పాడేదేనా, చేసేదేమైనా ఉందా అని వెంటనే, అంతకుముందు ఏ నిర్ణయాలు, ఏ డిస్కషన్లు జరిగాయో నాకు తెలియదు, కానీ ఆ తరువాత ఒకే కొడుకు సెమినరీలో జాయిన్ అవ్వాలంటే ఒక సంతకం కావాలి. ఆ సంతకం పెట్టి నన్ను సంతోషంగా సెమినరీకి పంపించారు. అలా నా జీవితంలో కూడా ఒక చిన్న అలా నన్ను కానుకగా ఇచ్చారు మా తల్లిదండ్రులు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం ఇచ్చేటటువంటి కానుక ఎంత శ్రేష్టమైనది, ఎంత హృదయాంతరంగము నుంచి ఎంతవరకు ఇస్తూ ఉన్నాము, మనస్ఫూర్తిగా ఇస్తూ ఉన్నామా, లేదా నా దగ్గర ఉన్నది ఇంతే అనిపిస్తున్నా. ఈరోజు రాజులు, జ్ఞానులు మనకు కానుకలు ఇచ్చే విధానాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఆరాధన చేసే విధానాన్ని ఆత్మతో, సత్యముతో ఆరాధన చేయాలని నేర్పిస్తూ ఉన్నారు. ఇంకా ఎలా కానుకలను ఇవ్వాలో కూడా మనకు నేర్పిస్తూ ఉన్నారు. మన కానుకలు దేవునికి ఎలా ఉంటున్నాయి? మన కానుకలు శ్రేష్టమైన కానుకలుగా ఉంటున్నాయా? మన కానుకలు మన హృదయము నుండి ఇచ్చే కానుకలుగా ఉంటున్నాయా? ఇక నాలుగవదిగా, మూడైపోయా, మొదటిదేంటి? వెలుగు. మనము లోకానికి వెలుగై ఇతరులకు వెలుగుగా ప్రకాశించాలి. రెండవది ఏంటి? ఆరాధన చేసే విధానం. మూడవది ఏంటి? మర్చిపోయారా? ఇప్పుడే చెప్పానమ్మా. కానుకలు ఎలా ఇవ్వాలని. మొదటిది వెలుగు. వెలుగువై ప్రకాశింపమని చెప్తున్నారు యెషయా ప్రవక్త. రెండవదిగా జ్ఞానులు మనకు ఎలా ఆరాధించాలని నేర్పిస్తూ ఉన్నారు. మూడవదిగా కానుకలు ఎలా ఇవ్వాలి, ఎటువంటి హృదయముతో ఇవ్వాలి, ఎటువంటి కానుకలు మనం దేవునికి ఇవ్వాలి అనే విషయాలను మనము నేర్చుకుంటున్నాము. నాలుగవదిగా ఈ కానుకలు ఇచ్చిన తర్వాత దేవుని వెలుగుగా ప్రకాశించినటువంటి ఆ వెలుగుకు మనం వెలుగు దగ్గరికి వెళ్ళి వెలుగుకు ఆరాధించి ఆ వెలుగుకి కానుకలు ఇచ్చిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? దేవాలయంలోకి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తుంటాం? సాష్టాంగ నమస్కారం చేస్తుంటాం, లేదా జనకులకు చేస్తుంటాం. దానికి మించి కాదు, దేవాలయం అడిగి పెట్టే ముందు ఏం చేస్తాం? మట్టి ఉంటుంది కదా, మట్టి కాళ్ళకు అంటుతుందని చెప్పులు వేసుకుని వస్తాం కదా. చెప్పులు వేసుకున్న తర్వాత దేవాలయంలోకి వచ్చే ముందు ఆ చెప్పులు విడిచిపెట్టి వస్తుంటాం కదా. మనం లోపలికి అంటే ఆ చెప్పులు విడిచిపెట్టడం అంటే మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న సంతోషం అంతా వెతికి శ్రేష్టమైన మనుషులుగా సమృద్ధిగా దేవుని ఆరాధించడానికి, హృదయంలో పవిత్రతతో దేవుని ఆరాధించడానికి పాదరక్షణలు బయట విప్పి మనం దేవాలయంలోకి వస్తాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? అంటే అవన్నీ తీసుకుని వెళ్తామా? మనం వదిలేసినవన్నీ మళ్ళీ తీసుకెళ్తామా? అలా కాదు. ఇప్పుడు జ్ఞానులు వచ్చారు, ఆయన ఆరాధించారు, కానుకలు అర్పించారు, తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారు? మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 12వ వచనం. హేరోదు చెంతకు మరలి పోరాదని సొంతమున స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి హెచ్చరికలు అనుసరించి వారు తిరిగి వెళ్ళారు? దేవుని హెచ్చరికలు కదా. దేవుడు చెప్పినట్టు స్వప్నము ద్వారా దేవుడు చెప్పిన మాటలు విని వారు తిరిగి దేవునికి విధేయించి దేవుడు చెప్పినట్టు చేశారు. హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకు? హేరోదు మూర్ఖుడు.
రోజు యేసుక్రీస్తు ప్రభు నాకంటే ఒక రాజు ఉన్నాడు, రాజ్యానికి నేనే రాజును, నన్ను మించిన రాజు ఇంకొకటి, సొంత అత్తను సొంత కొడుకులను కూడా చంపినటువంటి రాజు హేరోదు రాజు. అటువంటి రాజు ఈ రోజు ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన దగ్గరికి వెళ్తే కుమారునికి ప్రమాదం అని చెప్పేసి దేవుడు ఆయనకు చెప్పిన మాటలు వారు కానుకలు అర్పించి ఆరాధించిన తర్వాత దేవుడు చెప్పిన మాటలని వారు తిరిగి వేరే మార్గమును ఎంచుకొని వెళ్ళారు. ఈ రోజు మనము కూడా దేవాలయానికి వచ్చినప్పుడు వచ్చినటువంటి ఆలోచనలు అన్ని పక్కన పెట్టేసి కడిగేసి, అంటే నీళ్లు పెట్టి కడగమని కాదు, దేవాలయానికి వచ్చినప్పుడు మనము దేవాలయంలో ఆ దేవుని యొక్క పవిత్రతలో ఎదిగి దేవుని ఆరాధించి కానుకలు అర్పించిన తర్వాత, పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొని ఆరాధనలో పాల్గొన్న తర్వాత మనము అన్నింటినీ విడిచిపెట్టి దేవుని వాక్కు ద్వారా మనము నేర్పించిన మాటలను మనము ఆలకించి మనము తిరిగి ఆయన దగ్గర ఆయన దీవెనలు పొంది వెళ్ళాలి. ఆయన దీవెనలు వెళ్ళి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఇవన్నీ మనం చూసినట్లయితే, చివరిది మీరు సరిగ్గా వినలేదని నాకు అర్థమైంది. దేవుని కానుకలు ఇచ్చి, దేవుని ఆరాధించి, దేవుని కానుకలు అర్పించిన తర్వాత దేవుని దీవెనలు పొంది దేవుని వాక్కుని ధ్యానించిన మనము తిరిగి ఆయన వాక్కు ప్రకారం జీవించడానికి వేరే మార్గములో వెళ్ళాలి. అంటే ఎలా వచ్చామో అలా వెళ్ళకూడదు. ఏ రకంగా వచ్చామో, ఎటువంటి బాధలతో కష్టాలతో వచ్చామో అలా మనం తిరిగి వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి? దేవుని దీవెనలు పొంది దేవుని వాక్కును అనుసరించి దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవించడానికి నూతన జీవితాన్ని ఎంచుకొని మనం వెళ్ళాలి. అది జ్ఞానులు మనకు నేర్పించేది. ఎన్ని నేర్పిస్తున్నారు? ఏంటి? మొదటిది వెలుగు, రెండవది, మూడవది, నాలుగవది నూతన జీవితాన్ని పొంది మనం వెళ్ళాలి. నూతన అనుసరతను పొంది వెళ్ళాలి. ఇవన్నీ చూస్తే ఒక్కటి మిస్ అవుతున్నాం మనం. ఏంటది? ఇవన్నీ చేశారు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళారు, నక్షత్రాన్ని అనుసరించి వెళ్ళారు. ఏం చేశారు? నక్షత్రాన్ని ఎందుకు అనుసరించారు? చూపించింది కాబట్టి, నక్షత్రం కనపడింది కాబట్టి అనుసరించారు కదా. ఎందుకు అనుసరించారు? వారికి దారి తెలియదు. ఈ రోజుల్లో అంటే మనకి GPS, గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మ్యాప్లో మనకి ఇక్కడ కావాలని చెప్తే తీసుకెళ్తుంది. తప్పు దారిలో వెళ్తే మళ్ళీ తిరిగి అదే గూగుల్ మ్యాప్, GPS ఆ రోజు నక్షత్రం. సరే, వెతికారు కదా, దేవుని కోసం వెతుక్కుంటూ వెళ్ళారు కదా, నక్షత్రం దారి చూపిస్తుంది కానీ వెతుక్కుంటూ వెళ్ళారు కదా. ఈరోజు మనము కూడా నేర్చుకోవాల్సిన ఇంకొక ప్రముఖమైనది ఏంటంటే ఆయన కోసం మనం వెతకాలి. చాలాసార్లు ఎలా వెతుకుతామంటే, వెతకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం, వెతికి తిని వేసారి తిని అంతటా తిరిగి అంత వెతికి చివరికి ఎక్కడున్నాడు? నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. మన గుండెలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని మర్చిపోయి, మన గుండెలో ఉన్నటువంటి యేసు ప్రభుని మర్చిపోయి, మన గుండెలో ఉన్నటువంటి క్రీస్తుని కనుగొనకుండా ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉంటాం. మనకు అర్థమయ్యే ఉంటుంది ఈ సమయానికి. ఎక్కడెక్కడో ఎతుకుతూ ఉంటాం. ఎక్కడెక్కడో వెతికి వేసారిపోయి కొండలను కోనసీమలను అడిగినా కూడా దొరక్క చివరికి ఎక్కడుందా అంటే పిల్లిని సంకన పెట్టుకొని ఊరంతా ఎదిగినట్టు మనము కూడా దేవుడు మన దగ్గరే ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు కదా. దివస ప్రసాదంలో మన హృదయంలోకి వస్తున్నాడు కదా, ప్రతి దివ్య బలికి మన దగ్గర ఉంటాడు. గుడి బయటికి వెళ్ళి అక్కడెక్కడో ఎదుగుతూ ఉంటాం. అదే మన జ్ఞానులు నేర్పించేది కూడా. క్రీస్తు ప్రభుని అనుసరించాలంటే క్రీస్తు వెలుగుని క్షుణ్ణంగా పరిశీలించి చూడాలి. జ్ఞానవంతులై ఉండాలి కానీ అవివేకవంతులై ఉండకూడదు. ఉదాహరణకు కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనం. దేవా, నీవు నాకు దేవుడవు, నేను మీ కొరకు ఉబలాట పడుచు ఉన్నాను, నీ కొరకు ఆశపడి ఉన్నాను. నీవు లేక, నీరు లేక ఎండి మాడి ఉన్న నేల వలె నా ప్రాణము నీ కొరకు
దప్పిక కొనుచున్నది. దీన్ని ఒకసారి ధ్యానిస్తే వెతుకుతాం. క్రీస్తు కోసం, దేవుని కోసం వెతుకుతూనే ఉంటాం. అలసట వచ్చినా వెతుకుతూనే ఉంటాం. ఎక్కడ వెతుకుతాము, ఎప్పుడు వెతుకుతామంటే మన జీవితంలో జరగరానిది ఏదైనా జరిగినప్పుడు, మన జీవితంలో కలగలాని బాధ ఎప్పుడైనా కలిగినప్పుడు, నాకు వేరే దారి లేదు, నాకు దేవుడు కూడా లేడు, దేవుడే గనక నా పక్షమున ఉంటే, దేవుడే గనక నాతో ఉంటే, నేను ఎంత ప్రార్థన చేసి, ఎంత ఆరాధించి, ఎంత కానుకలు అర్పించినా నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ వేదన, ఈ కన్నీరు అని చెప్పి వెతుకుతూ ఉంటాం. ఎక్కడ వెతకాల్సిన చోట వెతకం, మిగతా అన్ని స్థలాల్లో వెతుకుతూ ఉంటాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, సెలయేటి నీటి కొరకై దప్పికొన్న దుప్పి వలె నా ఆత్మ నీకై తప్పించుచున్నదని కీర్తనాకారుడు పాడినట్టు మనము కూడా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో నిజం చెప్పాలంటే ఎలా అనిపిస్తుంది అంటే, నా దేవుడే గనక నాతో ఉంటే, నా దేవుడే గనక నా ప్రార్థన ఆలకిస్తే, నా దేవుడే కనుక నన్ను దీవిస్తూ ఉంటే, నా దేవుడే కనుక నాతో పాటు నన్ను నడిపిస్తూ ఉంటే, ఈ రోజు నాకు ఈ స్థితి వచ్చేదా, ఈ రోజు నాకు పరిస్థితి వచ్చేదా, ఈ రోజు నాకు ఈ గతి వచ్చేదా అంటూ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తూ ఉంటాం. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్తూ ఉంటాం. ఆయనను వెతకడం మానేస్తుంటాం. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ద్వారము చెంత నిలుచుండి వినుము, నేను ద్వారము చెంత నిలుచుండి తలుపు తట్టుచు ఉన్నాను, ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచినచో లోనికి వత్తును. ఇక్కడ మనం ఏం చేయాలి? మనం కష్టాల వలయంలో ఉన్నాం, బాధల వలయంలో ఉన్నాం. నాకు ఏమీ తెలియట్లేదు, నాకు నా దేవుడు నేను ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత మొక్కున్నా, ఎంత ప్రార్థన చేసినా, ఏడ్చినా నా దేవుడు మాత్రం నాకు అన్యాయమే చేస్తున్నాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన స్వరాన్ని మనం వింటామా? ఏది జరిగినా మన మంచికే కదా అంటుంటాం కదా. నీవు ఎంత చెడ్డవారివైనను నీ బిడ్డలకు మంచి వస్తువులు ఇవ్వడం నీకు తెలుసు కదా, మరి నిన్ను సృష్టించినటువంటి ఆ దేవుడు నీకు ఎంత మంచి పనులు ఇస్తున్నాడు, ఆ విషయాన్ని మర్చిపోతావు. అవన్నీ గుర్తురావు అప్పుడు. అవన్నీ మన బాధలో కష్టాలు ఉన్నప్పుడు గుర్తురావు, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము. కాబట్టి ద్వారము చెద్ద నిలుచుండి తలుపు తట్టు నుండి ఆ ప్రభుని మాటలు మనం వినాలి. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత వెలుగుగా ఉండవలసిన మనము, నక్షత్రం వలె జీవించవలసిన మనము, జ్ఞానుల వలె ఆరాధించి, జ్ఞానుల వలె కానుకలు అర్పించి, జ్ఞానుల వలె నూతన జీవితాన్ని పొంది వెళ్ళవలసిన మనము, దేవుడి కోసం వెతికి ఆయన కనుగొనాల్సిన మనము, మన తలుపు తడుతూ ఆయన స్వరాన్ని గ్రహించలేని మనము ఎలా ఉన్నాము? సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం నుంచి, విజ్ఞానం అలవరుచుకొని 11వ వచనం, దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. పవిత్రుడైన ప్రభువుని తెలుసుకుంటే వివేకము, అది విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటి? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని ఆరాధించినా నాకేం జరగట్లేదు, దేవుని కానుకలు అర్పించినా నాకేం జరగట్లేదు, నాకున్నదంతా ఆయనకు సమర్పించినా నాకేం జరగట్లేదు, అది విజ్ఞానం కాదు. అదేమవుతుంది? 13వ వచనం, 13వ వచనం, మూర్ఖత్వమును స్త్రీమూర్తికి నిలకడలేదు, ఆమె మూర్ఖురాలు ఏమీయూ తెలియనది అని స్త్రీ గురించి చెప్తున్నా కూడా, మనము ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని జ్ఞానవంతుల వల్ల దేవుని యొక్క వినికిడిని మనం తెలుసుకోకుండా, దేవుని కోసం వెతికి ఆయన రక్షించకుండా ఉన్నట్లయితే జ్ఞానవంతులుగా మనం ఉన్నాం, మూర్ఖుల వలె ఉంటాం. అర్థమైందా? మూర్ఖుల వలె ఉంటాం. ఈరోజు మనం జ్ఞానుల ఉదాహరణగా తీసుకొని జ్ఞానుల వలె ఉంటున్నామా, లేక ఎవరిలాగా ఉంటున్నాం అని ప్రశ్నించుకుందాం. సో చివరిగా మనం దివ్య బలి పూజలో కొనసాగబోయే ముందు మనము ఈరోజు యెషయా ప్రవక్త చెప్పిన విధంగా లెమ్ము వెలుగుగా ప్రకాశింపమని చెప్తున్నాం. ఆ వెలుగుగా మనం ఇతరులకు ఉంటున్నామా? జ్ఞానుల వలె మనం ఆరాధిస్తున్నామా? దేవుడు కేవలం ఒక వర్గానికి చెందినవాడు కాదు, ఒక జాతికి చెందినవాడు, ఒక విచారంలో ఉండే దేవుడు కాదు, అందరికీ, సమస్త మానవాళి కోసం వచ్చినటువంటి దేవుడు.
ఆయనను మనం ఆరాధిస్తున్నామా ఆత్మతో సత్యముతో? ఆయనకు మనం హృదయపూర్వకంగా కానుకలు అర్పిస్తూ ఉన్నామా? లేక మనము ఆయనను మనస్ఫూర్తిగా ఆయన చెప్పిన మాటలు విని ఆలకించి నూతన జీవితాన్ని పొంది వెళ్తున్నామా? లేక ప్రతి వారంలాగా దేవాలయంకి వస్తాను, ప్రతి వారంలాగా వెళ్తాను, మార్పు మాత్రం రాదు అన్నట్లు ఉంటున్నామా? లేక జ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నామా? అజ్ఞానుల వలె మూర్ఖుల వలె ప్రవర్తిస్తున్నామా? వెలుగు కోసం వెతుకుతున్నామా అని పరిశీలించుకొని ప్రశ్నించుకుంటూ కళ్ళు మూసుకొని కొద్ది క్షణాల పాటు ప్రార్థన చేసుకుంటూ దేవునికి మనకు ఆరాధించేటువంటి వరాన్ని భాగ్యాన్ని ఎలా ఆరాధించాలో తెలుసుకొని జీవించేటువంటి విధానాన్ని నేర్పించమని, మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని ప్రసాదించమని, కానుకలు ఇచ్చే విధానాన్ని మనం అలవర్చుకునేదాగిన మనం దీవించమని ప్రార్థించుకుంటూ ఈ దేవుని పూజలో కొనసాగుతాం.